హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. కిరా కార్పి అటు జబర్దస్త్లో మంచి ఫేమ్ సంపాదించుకొని దాని తర్వాత జబర్దస్త్ నుంచి బయటకు వచ్చి అటు ఆయన నెల్లూరు పెద్దారెడ్డి చేపలు అని చెప్పేసి ఒక కొత్త అవుట్లెట్ని అంటే టేక్ అవే అనేది ఒక చిన్న షాప్ లాగా స్టార్ట్ చేసి ఆ ఒక్క అవుట్లెట్ కాస్త ఇప్పుడు హైదరాబాద్లో చాలా అవుట్లెట్గా మారి అటు ఆంధ్రాలో కూడా ఎక్కువగా అవుట్లెట్స్ పెట్టడానికైతే ఆయన ముందుకు వెళ్ళాడు. ఇప్పుడు ఆయన ప్రజెంట్ ఆయన ఏదైతే షాప్ ఉందో ఆయన వ్యాపారం 3 కాయలు 6 పువ్వుల్లాగా అయితే కొనసాగుతుంది. మరి ఇలాంటి సమయంలో ఆయనకి అంటే ఒక సాదాసీదా కమీడియన్ అటు పెద్ద పెద్ద వాళ్ళని అటు ఆర్కే రోజాని కానివ్వండి, తను మాజీ మినిస్టరు, అదేవిధంగా కొడాలి నానిని కానివ్వండి, అటు అంబటి రాంబాబునే కానివ్వండి, జగన్మోహన్ రెడ్డినే కానివ్వండి, ఇలా చెప్పుకుంటూ పోతే ఎవరైతే టాప్ మోస్ట్ పొజిషన్లో గత ప్రభుత్వంలో ఉండేనో వాళ్ళందరినీ మాటలు అనాల్సిన అవసరం ఏంటి? అదేవిధంగా యాంకర్గా కెరియర్ స్టార్ట్ చేసి ఇటు యాక్టింగ్ పరంగా ముందుకు వెళ్ళిన శ్యామలని కానివ్వండి, అటు ఆస్ట్రాలజర్ వేణుస్వామినే కానీ ఇలా చెప్పుకుంటూ పోతే ఫేమస్ క్యాండిడేట్స్ అందరినీ కూడా కిరా కార్పి రీసెంట్గా అంటే ఎలక్షన్స్ కంటే ముందు ఆయన ప్రతి ఒక్కరి గురించి మాట్లాడుతూ ఉండేవారు. మాట్లాడడమే కాకుండా వాళ్ళు చేసిన పనులకి సంబంధించి వాళ్ళని విమర్శించేవారు కూడా. అయితే ఇంత జరిగినప్పటికీ కూడా ఎంతో మందికి ఈయన పైన కోపం ఉండింది. అయితే రీసెంట్గా ఒక ప్రెస్ మీట్లో ఆయనకి అడగ్గా, మీరు ఇలా పెద్ద పెద్ద తలకాయల్ని ఎంతో మందిని తిట్టారు కదా, మరి తిట్టినందువల్ల మీకు ఎలాంటి భయం కానీ మీకు ఎలాంటి థ్రెటనింగ్ కానీ లేదా అని అడగ్గా అప్పుడు ఆయన చెప్పుకొచ్చింది ఏంటి అంటే, థ్రెటనింగ్ అనేదే కాకుండా నా షాప్లని కూల్చివేయడము, ఆంధ్రాలో కానీ వేరే ప్రాంతాలలో నేను కొత్తగా అవుట్లెట్ ప్రారంభిస్తే ఆ ప్రారంభించకుండా ఆపేయడము, అదేవిధంగా ఇప్పుడు అవుట్లెట్సే కాకుండా నేను ఏ పని చేసినా కూడా దానికి అడ్డుపడము, నా ఫ్యామిలీని నా కుటుంబానికి సంబంధించిన ప్రతి ఒక్కరిని చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరినీ కూడా తిట్టడము, అదేవిధంగా నా ఇంటికి రాత్రుల్లో వచ్చి డోర్లు కొట్టడము, ఒక విధంగా నేను భయాందోళనకి చెందడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి విషయానికి సంబంధించి నన్ను థ్రెటనింగ్ అయితే చాలానే చేశారు, కానీ వాటికి నేనేం భయపడట్లేదు. ఇప్పటికీ కూడా వాళ్ళు చేసింది తప్పు అని చెప్పినందుకే నాకు ఇలాంటి శిక్ష పడుతుంది, అండ్ అలాగే వాళ్ళు చేసింది తప్పు కాబట్టి నేను తప్పు అని చెప్పాను అంటూ ఆయన ఆ ప్రెస్ మీట్లో అయితే సమాధానం ఇవ్వడం జరిగింది. మరి కిరా కార్పి అటు శ్యామల గురించే కానివ్వండి, ఇటు ఆర్కే రోజా గురించే కానివ్వండి, అసెంబ్లీలో ఎప్పుడెప్పుడు తిరుపతికి నువ్వు వెళ్ళిన ప్రతిసారి తిరుపతిలో దర్శనం ఎలా అయిందో చెప్పడం కాకుండా టూర్స్ అండ్ ట్రావెల్స్ శాఖకు సంబంధించి ఒక్కసారైనా దాని గురించి మాట్లాడావా? 24 గంటలు జగనన్న జగనన్న అని అంటూ ఉంటావు కదా అంటూ ఈ మాట కూడా ఆయన చెప్పడం జరిగింది. అంటే ఇటు శ్యామలనే కానివ్వండి, అటు ప్రతి ఒక్కరినే కానివ్వండి, ఎవరెవరినైతే ఆయన విమర్శించారో ఇప్పుడు వాళ్ళందరికీ సంబంధించి ఆయన చెప్పిందే కరెక్ట్ అనేది ప్రూవ్ అవుతుంది. మరి 3,000 కోట్లు సంపాదించుకున్నావు, అదంతా ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అనే క్వశ్చన్స్ కూడా ఆయన లేవెత్తడం జరిగింది. మరి మొత్తంగా చూసుకుంటే కిరా కార్పికి కూడా అటు అపోజిషన్ పార్టీలో ఉన్న వాళ్ళకి సంబంధించి ఆయన తిట్టిన మాటలకి ఆయనని కూడా బెదిరించారని, ఆయనకి కూడా న్యాయం జరగాలి అంటూ ఆయన కూడా ఒకప్పుడు ఆయన కూడా టెన్షన్కి గురయ్యారని తెలుస్తోంది. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటనే కామెంట్ చేయండి.